నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సాయి నగర్ కాలనీలో ఓ గోడాల్లో ఉంటున్న యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. గంజాయి సేవించిన అనంతరం కాలనీలో నగ్నంగా తిరుగుతూ హల్చల్ చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు. ప్రశ్నించిన కాలనీ వాసులపై యువకులు తిరగబడి ఇష్టారీతిగా ప్రవర్తించినట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఫస్ట్ అనుకున్నది ఏంటంటే ఇక్కడ మాది అంత రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇక్కడ అందరూ లోపల ఎవరో లేడీస్ ఉన్నారని కూడా చెప్పారు. నిన్న పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు కంప్లైంట్ మేము ఇచ్చాం. మేము కాలనీలో ఉంటున్నాము. ఇక్కడ ఎన్నో డేస్ నుంచి ఉంటున్నాము, ఇయర్స్ నుంచి ఉంటున్నాము. మా కాలనీకి వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ అక్కడే నించొని వాళ్ళు గేట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇప్పుడు పంచాయతీ ఏదైనా కానీ అండి, మేము కేసు స్టేషన్కి వెళ్ళామా లేదా అని పక్క పెడితే కనీసం గేట్ ఓపెన్ చేసి లోపల ఏం జరుగుతుందో చూపించాలి కదా. లోపల లేడీస్ ఎందుకున్నారు? అది మసాలా ఫ్యాక్టరీ అన్నారు. లోపల లేడీస్ ఎందుకున్నారు అంటే రేపు బట్టలు లేకుండా వాళ్ళెవరో తిరుగుతున్నారు, లోపలేమో లేడీస్ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము. అక్కడ ఒక ఫ్యామిలీ లేదు, ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా లేదు. ఇప్పుడు లేడీస్ ఉన్నారని చెప్పేసి మొత్తం తాళాలు వేశారు. రేపు అదే లేడీస్ రేపు మా ఇంటికి ఇద్దరు చిన్నపిల్లలు లేకుండా పిల్లలందరూ ఉన్నారు. రేపు ఎవరైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? అసలు ఇక్కడ ఫ్యాక్టరీ అసలు ఎందుకు రెసిడెన్షియల్ ఏరియాలో పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అది లీజు తీసుకున్న అయినా కూడా కనీసం సరేనమ్మా ప్రాబ్లం అవుతుంది కదా చూసుకుందామని కూడా అనట్లేదు. నా ప్లేస్ నా ఇష్టం, నేను పెడతాను.